జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్. కాల్పులు బాంబు పేలుళ్లతో జమ్మూ దద్దరిల్లుతోంది. ఇప్పటికే భారత్లోని 26 ప్రదేశాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి సెక్టార్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సంతోష్, ఒకవైపు భారత్ ఏ విధంగానైతే పాకిస్తాన్లోని ముఖ్య పట్టణాలను టార్గెట్ చేసుకుని మిసైల్స్ దాడి చేస్తే ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ సైతం ఇప్పుడు భారత్ పైకి ఒకవైపు బాంబుల వర్షం కురిపిస్తుంది. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎదురుగా ఉన్నటువంటి కొండలు కనిపిస్తున్నాయి. ఈ కొండల్లోంచి ఇప్పుడు భారీగా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా గంట నుంచి ఇవి కంటిన్యూ అవుతున్నాయి. మనం చూస్తున్నాము రోడ్లపైకి ఏ విధంగా అటు కుక్కలు కావచ్చు ఇవన్నీ కూడా పరిగెత్తుకొచ్చి అవి ఏం జరుగుతుందో అర్థం కాక మనం చూస్తాం. ఏదైనా ప్రకృతిలో ఎటువంటి అలజడి ఉన్నా అవి మొదట గుర్తించేది కుక్కలుగానే చెప్తూ ఉంటాము. సో దానికి అనుగుణంగా అవన్నీ ఇప్పుడు ఒక చోటికి చేరుకుని ఏం జరుగుతుందనే దాని మీద టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగే చూస్తే మొత్తం రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇరువైపులా కూడా దాడి చేసేందుకు ఆర్మీ ట్రూప్స్ సైతం, అంటే భారత ఆర్మీ కూడా అటు వెళ్తూనే ఉంది. దానికి అనుగుణంగా మనం చూడొచ్చు, ఏదైతే ఇప్పటి వరకు అంటే ఈ కొండల పైనుంచి వస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టేందుకు ఆర్మీ ప్రయత్నం చేస్తుంది. అయితే భారీగా వస్తున్నటువంటి శబ్దాలకు స్థానికులంతా కూడా భయపడుతున్నారు. ఇక యుద్ధ వాతావరణం అనేది ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే మిసైల్స్తో ఇస్లామాబాద్, రావుల్పిండిలో దాడి చేయడం, లాహోర్ పైన భారత్ దాడి చేసింది. సో అయినప్పటికీ దానికి కౌంటర్ అటాక్గా ఇప్పుడు ఏదైతే బార్డర్లో నియంత్రణ రేఖ వెంబడి సౌండ్స్ చూడొచ్చు, ఏ విధంగానైతే దడమంటూ వస్తున్నటువంటి సౌండ్స్ మనకు వినిపిస్తున్నాయి సంతోష్. సో ఇటువంటి సౌండ్సే ఇప్పుడు ప్రతి క్షణం వస్తూనే ఉన్నాయి. సో ఎంత డేంజర్గా ఆ సౌండ్స్ వస్తున్నాయో మనకు తెలుస్తుంది. మనకు ఎదురుగా ఒక రెడ్ కలర్ బారికేడ్ కనిపిస్తుంది. సో ఆ బారికేడ్స్కి సంబంధించి ఆ బారికేడ్స్ దగ్గరగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఇక భారత్ పాక్ మధ్య పరిస్థితులు రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పాకిస్తాన్ అటు దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే భారత్ తిప్పికొడుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లు ఉన్నాయో, టర్కీ డ్రోన్స్ అన్నిటిని కూడా భారత్ పైన దాడి చేసేందుకు ఉపయోగిస్తున్నాయి. అదే సమయంలో భారత్ పూర్తి స్థాయిలో వాటిని నాశనం చేసింది, ఎక్కడికక్కడ నేల కూల్చింది. భారత్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ మనం చూడొచ్చు, అడవుల్లో ఒక కల్లోలం కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి పక్షులు సైతం పెద్ద ఎత్తున బయటికి వచ్చి అవి పారిపోతున్నాయి. సో మొత్తానికి భారీగా విధ్వంసం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఒకరిపై ఒకరి దాడులు జరుగుతున్నాయి. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా పాకిస్తాన్ ఎల్ఓసి వెంట ఒకవైపు దాడులు తీవ్రంగా చేస్తుంది. దాన్ని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సైతం వాళ్లకు కౌంటర్ అటాక్ ఇస్తుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సంతోష్, రాజు, మీరున్న ప్రాంతంలో అక్కడ ప్రజలు, అంటే ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ఏరియాలో ప్రజలంతా కూడా బంకర్లలో ఉన్నారా? ఎస్ సంతోష్, ఇక్కడ బంకర్లు లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే తలదాచుకున్నారు. బంకర్లు కొంత ఈ ప్రాంతం గతంలో సేఫ్ గా ఉండేది, దాంతో ఇక్కడ బంకర్ల నిర్మాణం పైన వాళ్ళు ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఒకసారిగా పరిస్థితులు మొత్తం మారిపోతున్నాయి. దాంతో జనం మాత్రం వాళ్ళుగా సేఫెస్ట్ ప్లేసులుగా గ్రౌండ్ ఫ్లోర్లలోంచి సెల్లార్లలో లేదంటే మరో చోట తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ క్షణక్షణం మోగుతున్నటువంటి బాంబులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. సంతోష్, మళ్ళీ మోగింది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే సౌండ్స్ వస్తున్న ప్రతిసారి కూడా ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు వేస్తున్నటువంటి
మోటార్ బాంబ్స్గా చెప్తున్నాం వీటిని, అంటే ఏదైతే మిషనరీ హెవీ లోడెడ్. సో దానికి అనుగుణంగానే మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో అక్కడ రెడ్ కలర్ సంబంధించినటువంటి ఒక బారికేడ్ ఉంది. ఆ బారికేడ్ పక్కనే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హిల్ ఏరియా కావడం, హిల్ పై నుంచి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేస్తూనే మరోపక్క అటు పాక్ ఆర్మీ డ్రోన్లతో కూడా భారత్ పైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ ఈ శబ్దాలు, ఒకవైపు బాంబుల మోతలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మారుమోగుతున్నాయి. సంతోష్, ఆ ఏరియాలో బ్లాక్అవుట్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయా రాజు? ఎస్, ఎక్కడికక్కడ నిన్న రాత్రి 8 గంటల నుంచే అసలు పవర్ మొత్తం కూడా కట్ చేశారు. డైరెక్ట్గా ఇళ్లలోనే కాదు, నేరుగా ఏదైతే పవర్ సప్లై కేంద్రాలు ఉంటాయో అక్కడ నుంచే పూర్తిగా పవర్ను కట్ చేశారు. దాంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఆ బ్లాక్అవుట్ పెట్టడం వల్లనే ప్రజలందరికీ సేఫ్ ఉంటుందనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ఇప్పటికే అటు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వాళ్ళకి తెలియజెప్పింది. ఆ తర్వాత కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాము. లైట్ కనుక ఇళ్లపైన ఉంటే ఖచ్చితంగా అది టార్గెట్ చేసే విధంగా ఉంటుందని చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ మనం చూస్తూనే ఉన్నాము. లైట్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఏవైతే ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే శబ్దాలు కానీ లేదంటే లైటింగ్ కానీ ఇవన్నిటిని క్లోజ్ చేసి బ్లాక్అవుట్ అయితే కొనసాగుతుంది. అదే క్రమంలో బాంబుల మోతలు కూడా మారుమోగుతున్నాయి. సంతోష్, రాజు, అక్కడ సామాన్య ప్రజలు నిత్యావసరాలు ఎలా చేస్తున్నారు? నిత్యావసరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా? ఎస్ సంతోష్, వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే నిన్న పరిస్థితులు చూస్తే అంటే రోజు రోజుకు ఈ పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట మాత్రం ఏ విధంగానైతే దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఒకవైపు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ప్రాంతాల్లో ఎప్పుడైతే భారత్ దాడి చేసిందో ఆ తర్వాత అటు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద ట్రైనింగ్లు ఇచ్చేటటువంటి శిబిరాలు అవన్నీ కూడా నేలమట్టమయ్యాయి. కానీ దానికి కౌంటర్ అటాక్గా ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వెంట కాల్పులకు తెగబడుతుంది. మరోపక్క మోటార్ లాంచర్లను ప్రయోగిస్తుంది. దాంతో జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు చెప్పాలంటే మొదట ప్రాణాలను రక్షించుకోవాలి తప్ప మిగతా ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళలో. నీళ్లు దొరికితే చాలు, నీరు తాగి బతకొచ్చు, కానీ ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలని చెప్పి ఇప్పటికే పూంచ్ ప్రాంతం నుంచి మరికొన్ని ప్రాంతాల నుంచి జనమంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈరోజు రాజౌరిలో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏ విధంగానైతే రాజౌరి కావచ్చు మరికొన్ని ఇతర ప్రాంతాల్లో ఎట్లయితే ఈ దాడులు కొనసాగుతున్నాయో రాజౌరి, ఊరి మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున నష్టం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలు అందకపోయినప్పటికీ ఒకవైపు ఈ జరుగుతున్నటువంటి కాల్పులు, వస్తున్నటువంటి సౌండ్స్ మాత్రం ప్రజలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. అదే క్రమంలో ఏం జరగబోతుంది, పాక్ భారత్ల మధ్య ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. సంతోష్, రాజు, ప్రస్తుతం మీరున్న ప్రాంతానికి బార్డర్కి ఎంత దూరం ఉంది? అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నారు మీరు? ఎస్ సంతోష్, ఈ బాంబుల మోత వినిపిస్తుంది అనుకుంటాను మీకు. సో ఈ బాంబుల మోతను చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు బార్డర్కు అతి సమీపంలో ఉన్నాం. ఎందుకంటే ఈ కొండ పక్కదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్ ఉంది, నియంత్రణ రేఖ అక్కడే ఉంది. సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఇదంతా కూడా ఈ సౌండ్స్ మనకు వినిపిస్తున్నాయి. సో దీన్ని మనం చూస్తుంటే ఖచ్చితంగా
ఏ విధంగానైతే ఒకరిపై ఒకరు దాడులు. వాస్తవానికి ఈ దాడులన్నీ కూడా రాత్రిపూట జరిగినటువంటి పరిస్థితులే మనకు ఎక్కువగా కనిపించాయి. కానీ ఈరోజు అంటే మిసైల్స్తో ఎప్పుడైతే భారత్ లాహోర్, ఇస్లామాబాద్, రావిల్పిండిలను టార్గెట్ చేసిందో ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా అటు పాకిస్తాన్ ఆర్మీ మరోసారి భారత్ వైపు కాల్పుల్లోనూ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఎల్ఓసి అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి అతి సమీపంలో అంటే 2 కిలోమీటర్ల ఎయిర్ రేంజ్లోనే ఉన్నాము. ఎయిర్ రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది, ఏదైతే భూమిపై నుంచి కొలిచేటప్పుడు అది ఎక్కువగా అనిపిస్తుంది. సో అతి సమీపంలో ప్రస్తుతం ఉన్నాము. ఇది పూర్తిగా గ్రౌండ్ జీరో సిచ్యువేషన్. సంతోష్. రాజు, నిన్న భారత ఆర్మీ పీఓకేలో కూడా ఎంటర్ అయిందనే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్ సంతోష్, ఇప్పుడు కీలకమైనటువంటి సమాచారం మనం చూపెట్టబోతున్నాము. ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు, మొత్తం ఆర్మీ మొత్తం అప్రమత్తమైంది, భారత ఆర్మీ. సో ఇప్పుడు వాళ్ళు మూమెంట్ తీసుకున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే పాక్ చేస్తున్నటువంటి దాన్ని దాడి చేసేందుకు మనం చూడొచ్చు ఎంత సేఫ్గా, అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్స్లో బయటికి కనిపించకుండా ఒక ప్రత్యేకమైనటువంటి లాంచర్లను తీసుకొని భారత్ టీం బయలుదేరుతుంది. అంతేకాదు భారత్కి సంబంధించినటువంటి మొత్తం కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. ఆర్మీ వాహనాలను మనం చూస్తున్నాము. ఆర్మీ ఇక ఒక పాక్ పైన దాడి చేసేందుకు ఏ విధంగా ఆర్మీ ట్రూప్స్ బయలుదేరుతున్నాయనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో భారత్ ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు ఏ విధంగా సిద్ధంగా ఉందనే విషయం మనకి ఈ మూమెంట్ని చూస్తే అర్థమవుతుంది. వరుసగా వస్తున్నటువంటి ఆర్మీ వెహికల్స్ చూస్తూనే ఉన్నాము. సో ఈ మూమెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి బాంబుల మూతకు సరైనటువంటి సమాధానం చెప్పేందుకు భారత్ సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ భారత జవాన్లను తీసుకొని మరింత బార్డర్కు దగ్గరగా వెళ్తున్నాయి. సంతోష్. రైట్, అలాగే పీఓకేలో కూడా ఎంటర్ అయిందనే, భారత ఆర్మీ పీఓకేలో కూడా ఎంటర్ అయిందనే వార్తలు వచ్చాయి. రాజు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సంతోష్, పీఓకేకి సంబంధించి ఎప్పుడైతే మనము ఆపరేషన్ సింధూర్ చేసామో ఆపరేషన్ సింధూర్ సమయంలోనే 5 స్థావరాలు పీఓకేలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే వాటిని నేలకూర్చారు. ఆ స్థావరాలను నేలమట్టం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పీఓకేను కూడా అవసరమైతే పూర్తి స్థాయిలో జల్లెడ పడతాము. పీఓకే నుంచి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను వెనక్కి కాదు, వాళ్ళని అంతం చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఏ విధంగానైతే భారత్ పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడి కావచ్చు, పాక్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడి కావచ్చు, ఇది భారత్కు పూర్తి స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే సరైనటువంటి ధీటుగా బదిలిచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ కావాల్సినటువంటి నిర్ణయాలను తీసుకునేందుకు సన్నద్ధం అవుతూనే ఉంది. అటు పీఓకేలే కావచ్చు, అవసరమైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక నగరాలపై దాడి చేసి పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతుంది. సంతోష్. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్. కాల్పులు, బాంబు పేలుళ్లతో జమ్మూ దద్దరిల్లుతోంది. ఇప్పటికే భారత్లోని 26 ప్రదేశాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. పలు ప్రాంతాలపై పాక్ డ్రోన్ దాడికి దిగింది. జమ్మూలో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్. కాల్పులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది.